హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మంచి కర్ణాటక స్టైల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? మన అయ్యంగార్ స్పెషల్ రెసిపీ అండి బిస్మిల్లాబాద్. ఎంత బావుంటుందో మన సైడ్‌కి గూడా కర్ణాటక సైడ్‌కి చాలా వేరియేషన్ ఉంటుంది. మన ఆంధ్ర, తెలంగాణలో అన్ని రకాల వెజిటబుల్స్ వేస్తాం కదా! కానీ ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చెయ్యరు. ఒక్కసారి ఈ స్టైల్ చేసి చూడండి ఎంత నచ్చుతుందో మీకు. ఇంట్లో అందరూ మెచ్చుకొని తీరాల్సిందే. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దీనికోసం అయితే నేను ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ బియ్యం, అదే గ్లాస్‌తో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి కందిపప్పు కూడా. ఇది మెజర్‌మెంట్ వచ్చేసి 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని వాటర్ వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్ కదా! ఒక గ్లాస్ కందిపప్పు. మొత్తం 2 గ్లాసెస్ కాబట్టి నేనిక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదే మెజర్‌మెంట్ అండి. మీరు ఎంత క్వాంటిటీ అయినా చేయండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్, అలాగే ఒక కప్పు బీన్స్, అలాగే ఒక కప్పు బఠానీ. ఇది ఫ్రోజన్ బఠానీ అండి. నేను అందుకే కుక్కర్‌లో వేసి ఉడికించేస్తున్నాను. అదే మీకు ఫ్రెష్‌గా అయితే డైరెక్ట్‌గా మీరు పాన్‌లోనే ఫ్రై చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్పెషల్ రెసిపీ అంటే స్పెషల్ మసాలా కూడా ఉండాలి కదా! సో, ఇప్పుడు ఆ స్పెషల్ మసాలా కోసం నేను హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పు, కొంచెం మెంతులు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే పావు టీ స్పూన్ మిరియాలు, 2 గుంటూరు మిర్చి, 2 కాశ్మీరీ చిల్లీస్. కాశ్మీరీ చిల్లీస్ వల్ల రంగు వస్తుంది. గుంటూరు చిల్లీస్ ఏంటంటే స్పైసీగా ఉంటాయి. అందుకే నేను ఇలా యాడ్ చేశాను. ఇందులో చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు. వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్‌లో మంచి రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అస్సలు చేయొద్దు. ఇప్పుడు ఇందులోని చిన్న ఇంగువ ముక్క వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే కొంచెం అంత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేయాలి. ఇది మాత్రం మిస్ చేయొద్దండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం చింతపండు కోసం ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన బిస్మిల్లాబాద్ కోసం పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోనే చేస్తారు అయ్యంగారి స్టైల్ అంటే. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇందులోనే జీడిపప్పు కంపల్సరీ వేయాలండి. చాలామంది పల్లీలు వేస్తారు. కానీ అయ్యంగార్ స్టైల్ అంటే జీడిపప్పే వేస్తారు. సో, నేను అందుకే వేశాను. ఇవి మంచి రంగొచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఇవి 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉల్లి, వెల్లుల్లి అస్సలు వాడరు. ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేసి ఒక్క నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ పొడి వేయండి. మనం ఆల్రెడీ చిన్న ముక్క వేసాం కదా! ఇందులో పౌడర్ కొంచెం వేయండి చాలా బావుంటుంది. చూడండి మనం మసాలా అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! నేను చేసిన క్వాంటిటీ అయితే మొత్తం పట్టేస్తుందండి ఈ రైస్ అంటే కందిపప్పుకి. సో, మొత్తం వేసేసాను. ఇందులోనే చింతపండు రసం కూడా వేసి కొంచెం వాటర్ వేసుకోండి. వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మన రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. 4 విజిల్స్‌కి. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం పాన్‌లో యాడ్ చేసేసుకోవడమే ఈ రైస్‌ని. మొత్తం వేసేసుకొని ఈ క్వాంటిటీకి 4 గ్లాసుల వరకు నీళ్ళైతే పడతాయండి. మీరు ఏ కప్పుతో రైస్ కొలుచుకున్నారో అదే కప్పుతోనే నేను 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా థిక్‌గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మరీ థిక్‌గా అయిందంటే చల్లారేసరికి ఇంకా గట్టి పడిపోతుందండి. కొంచెం
లూజ్‌గానే ఉండాలి చూసుకోండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మినిమమ్ 15-20 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇందులోనే సరిపడినంత సాల్ట్ అలాగే బెల్లం ముక్క వేయాలండి. మర్చిపోకుండా అస్సలు మిస్ చేయొద్దు. చూడండి 15-20 నిమిషాలకి మన బిస్మిల్లాబాత్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ రాగానే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా తింటే ఉంటుంది. ఆహా! స్వర్గమే అనుకోండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు పైన పల్లీలు, ప్లెయిన్ బూందీ, కొంచెం జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోండి. ఎంత బావుంటుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.